హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. మేమైతే వాకింగ్కి అయితే డైలీ వెళ్తున్నాము. ఎర్లీగా లేవటం వల్ల వాకింగ్ కూడా ఎర్లీగా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఎండాకాలము 7 తర్వాత కనుక వాకింగ్కి వెళ్ళామంటే బాడీ కూడా ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతుందండి వాకింగ్ చేయటం వల్ల. అందుకనే ఎర్లీగా వెళ్ళటం వల్ల మనం ఎర్లీగానే వాకింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు. లేడీస్ ఎక్కువగా విటమిన్ డి అన్నది చాలా తక్కువగా ఉంటుందండి. ఇట్లా ఎర్లీ అవర్స్లో కనుక వాకింగ్ చేస్తే విటమిన్ డి కూడా ఎక్కువగా అందుతుందండి. సో మనం ఏ ఫుడ్ ద్వారా కూడా విటమిన్ డి అన్నది గెయిన్ చేయలేమండి. ఓన్లీ విటమిన్ డి అన్నది ఎండ ద్వారా మాత్రమే మనకి లభిస్తుంది. అందుకే ఇలా ఎర్లీ అవర్స్లో వాకింగ్ చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. వాకింగ్ అన్నది లావుగా ఉన్న వాళ్ళే చేయాలి, సన్నగా ఉన్న వాళ్ళు చేయకూడదని ఏమీ ఉండదండి. మన బాడీ ఫిట్నెస్ కోసం కంపల్సరీగా మనమైతే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే హెల్త్ కూడా చాలా మంచిదండి. సో ఆపరేషన్లు అయిన తర్వాత కానీ పిల్లల్ని కన్న తర్వాత కూడా లేడీస్ చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. సో ఇంట్లో అలానే కూర్చుంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా అలానే పెరిగిపోతూ ఉంటాయండి. ఇలా వీలు కుదురుకొని మార్నింగో ఈవినింగో ఏదో ఒక టైంలో కనీసం 15 to హాఫ్ అన్ అవర్ వరకు వాకింగ్ కనుక చేస్తే బాడీ కూడా ఫిట్గా ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అంత ఎక్కువగా ఉండవండి. జనరల్గా హెల్త్ విషయంలో ఉమెన్ చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుందండి. ఎందుకంటే హస్బెండ్ని పిల్లల్ని చూసుకుంటా. సో ఆ బిజీ లైఫ్లో వాళ్ళ గురించి వాళ్ళైతే ఆలోచించుకోరండి. 35 ఇయర్స్ దాటిన తర్వాత అయితే కంపల్సరీగా ఒకసారి హెల్త్ చెకప్ అన్నది అయితే చేసుకోవాలండి. దాన్ని బట్టి మన డైట్ని కనుక కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్నైనా సరే కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చండి. ఫస్ట్లో వాకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మేమైతే 7 తర్వాతే వచ్చేవాళ్ళము. ఎందుకంటే అప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ ఉండటం వల్ల వాళ్ళని బస్సు ఎక్కించేసి అక్కడి నుంచి 7కి మేము స్టార్ట్ అయిపోయే వాళ్ళము. సో 7 తర్వాత వాకింగ్ చేయటం వల్ల ఎండ అన్నది అప్పటికే ఎక్కువ స్టార్ట్ అయిపోయేదండి. దానివల్ల ఎండలో చేయటం వల్ల మనకి బాడీ ఏంటంటే డిహైడ్రేట్ అయిపోతుంది. సో అందుకనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా కొంచెం అంటే 6 లోపు కనుక వాకింగ్ స్టార్ట్ చేస్తే మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వాకింగ్ చేసుకోవచ్చండి ఈజీగా. సో వాకింగ్ అయిపోయిన తర్వాత నేనైతే డ్రైవింగ్ కూడా నేర్చుకుంటానండి. మా హస్బెండ్ అయితే నాకు నేర్పిస్తారు. సో నెక్స్ట్ వాకింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డ్రైవింగ్ నేర్చుకొని ఇంటికైతే వెళ్ళిపోతామండి. సాటర్డే రోజు ఈవినింగ్ అయితే మా పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే అయితే జరుగుతుందండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మా పాపనైతే రెడీ చేస్తున్నానండి. తనైతే ఫ్రెంచ్ ప్లాట్ ఏమంది. సో తన కోసం అయితే నేను ఇలా రెడీ చేశానండి. తర్వాత ఈ జడకి కూడా ఏదైనా పెట్టాలి మమ్మీ అంటే అప్పటికప్పుడు ఇలా పూసలు అయితే కుచ్చేసానండి జడకి. సో మా పాపనైతే ఇలా రెడీ చేసాము. ఈవినింగ్ కూడా మేము ఎర్లీగానే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే 5 కల్లా వచ్చేసేమన్నారు. సో మేమైతే 5:15 ఆ టైంకి అయితే వచ్చేసామండి. అప్పటికి ఇంకా ఎక్కువ మంది అయితే రాలేదు. సో 5:30కి అయితే గెస్ట్ని అయితే పిలిచారండి. గెస్ట్ అయితే 5:30కి 5:45కి ఆ టైంకి అయితే వచ్చేసేసారండి. సో పిల్లలందరూ చూడండి చక్కగా ఇక్కడ నుంచొని వెల్కమ్ అయితే చెప్తున్నారండి. To join Principal Mrs. N.M. Garu, Headmistress Mrs. Ushasri Garu in the lighting of the lamp ceremony. ఇక్కడ మా పాప అయితే వాళ్ళ ఫ్రెండ్తో అయితే ఫోటో దిగిందండి. తర్వాత వచ్చేసి వెల్కమ్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలైతే చాలా చక్కగా రెడీ అయ్యారండి. ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ ఇటు సైడ్ అయితే కూర్చోబెడతారండి. ఇలాగా ఇక్కడ అయితే ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి అయితే పిల్లల్ని అయితే బాగా మోటివేట్ చేస్తారండి. పిల్లలు కూడా కంపల్సరీగా అందరూ పార్టిసిపేట్ చేయాలని వాళ్ళైతే టీచర్స్ అయితే ఎంకరేజ్ చేస్తారండి. పిల్లలు కూడా అలానే పార్టిసిపేట్ చేస్తారండి.
మా పాపకంటే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనే తను కూడా ఎప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాంలో అయితే పార్టిసిపేట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే క్లాసికల్ డ్యాన్స్లో కూడా ఉందండి. ఇప్పుడైతే ఫోక్ డ్యాన్స్లో ఉంది. సో నెక్స్ట్ అయితే మా పాప వాళ్ళ డ్యాన్స్ అండి. టీచర్స్ ఆల్రెడీ 1 by 1 సాంగ్కి అయితే వీళ్ళు ప్రిపేర్ చేసి అక్కడైతే డయాస్ దగ్గర అయితే నుంచోబెడుతున్నారండి. సో మా పాప వాళ్ళ బ్యాచ్ వాళ్ళైతే సాంగ్కి అయితే రెడీ అయిపోతున్నారండి. మా బాబు ఎందుకో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడండి. నేను కూడా వాడిని అయితే ఎక్కువ ఫోర్స్ చేయను. కానీ పిల్లలు మాత్రం ఒకరిని మించి ఒకరైతే డ్యాన్స్లు అయితే చాలా చక్కగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో అలాగనే అదర్ యాక్టివిటీలో కూడా పిల్లలు అన్నది ఇలానే యాక్టివ్గా ఉండాలన్నదే నా కోరిక అండి. ఎప్పుడు చదువు అని వాళ్ళని ప్రెజర్ చేసినా కూడా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరండి. సో అప్పుడప్పుడు ఇట్లాగా అదర్ యాక్టివిటీ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళలో కూడా చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో నేను దేనికైతే ఫోర్స్ చేయను. వాళ్ళకి ఏది నచ్చితే అది చెయ్యమని అడుగుతాను. కానీ అన్నిటికన్నా ముందు చదువైతే ముఖ్యమేనండి. సో దాని తర్వాత ఏదైనా ఆయన మాత్రం మా పిల్లలకైతే నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చాలా చక్కగా అయితే డ్యాన్స్ వేశారండి. మా పాప కూడా చాలా చక్కగా వేసింది. మా పాప డ్యాన్స్ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. లాస్ట్ ఇయర్ అయితే మేమైతే నైట్ 11 వరకు అక్కడే ఉన్నామండి. ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయే వరకు అయితే అక్కడే ఉన్నాము. ఇయర్ ఎందుకో ఎక్కువగా టైర్డ్ అయినట్టు అయితే అనిపించింది. అందుకని మా పాప ప్రోగ్రామ్ అయిపోగానే మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి. ఎందుకంటే మార్నింగే 5కి లేచి ఇంట్లో పనులు చేసుకొని సో ఇట్లా పిల్లల్ని రెడీ చేసుకొని ఇట్లా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువే పని ఉంటుందండి. అందుకే టైర్డ్ అయిపోవటం వల్ల ఈసారి అయితే ఎర్లీగానే బయటకు వచ్చేసేసామండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.